ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ దినం మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రాజులు 2వ గ్రంథం 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 2వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మంచు మీ పైన సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు మీరు చేయాలని తలంచిన ప్రతి కార్యం దేవుడు సఫలము చేయునుగాక. మీరు విజయపు మార్గంలో జయ జెండా ఎగరవేస్తూ సాగి వెళ్ళాలని దేవుని యొక్క దయా సంకల్పమైనది. నిత్యము మీరు ఆయన చేతులలో భద్రపరచబడి ఉన్నారు. ఎంత మాత్రమును మీరు చింతించవద్దు. మీ చింత యావత్తును మోయువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మీ సమీపమునే ఉన్నాడు. ఏమాత్రం దిగులు చెందవద్దు. ప్రభు కృప మీద ఈ దినం మీరు ఆధారపడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు వారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక లేవి కుటుంబాన్ని మనం చూస్తున్నాం. వీరు లేవి గోత్రములో నుండి వచ్చినవారు. అతని పేరు అమ్రాము. అతని భార్య పేరు యోకేబెద్. ఈ యోకేబెద్ అమ్రాముకి వరుసను బట్టి చూస్తే మేనత్త అవుతుంది. ఆ మేనత్త వరుసన ఈ అమ్రాము యోకేబెదుని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మోషే, అహరోను, మిరియాము అనే సంతానం కలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో వారి పేర్ల ద్వారా ఉన్నటువంటి ఆ భావాలను బట్టి మనం చూసినట్టయితే ఒక అద్భుతమైనటువంటి సంగతి మనకు బయలుపడుతుంది. అమ్రాము అనే మాటకు హెబ్రీ భాషలో దాని అర్థం ఏంటంటే అనుభవము లేనివాడు. యోకేబెద్ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా మహాత్మ్యము గలవాడు అని అర్థం. అవును దేవుని బిడ్డలారా, అనుభవము లేనివాడునైనా అమ్రాముకి యెహోవా మహాత్మ్యం గలవాడు అనే ఒక బహుమానం దొరికింది. అనుభవం లేని అమ్రాము యెహోవా మహాత్యాన్ని చూడగలిగాడు. ఎలా చూడగలిగాడు? మోషే, అహరోను, మిరియాము అనే అద్భుతమైనటువంటి మహిమను ఈ అనుభవం లేని అమ్రాము చూడగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు నాకంత జ్ఞానం లేదని అనుకొని ఉండొచ్చు. ఒకవేళ నీవు నాకంత జ్ఞానం లేదని అనుకుంటుండొచ్చు. నాకు తెలివి లేదు అని నువ్వు బాధపడుతుండొచ్చు. నాకంత అనుభవం లేదు అని మీరు చాలా నిరాశతో మాట్లాడుతుండొచ్చు. నన్ను దేవుడు ఎలా వాడుకుంటాడు? నన్ను దేవుడు ఎలా దర్శిస్తాడు? నా జీవితంలో దేవుడు ఏ విధంగా కార్యం జరిగిస్తాడు? నేనంత గొప్పవాణ్ణి కాదే, అంత టాలెంట్ పర్సన్ని కాదే అని మీరు బాధపడుతూ మీ దినాల్ని గడిపేస్తూ ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుభవం లేని అమ్రాముకి యెహోవా మహాత్మ్యం దొరికింది. ఆ యెహోవా మహాత్మ్యము అతనికి ఏమి అనుగ్రహించింది?
అద్భుతాలు చేసే మోషేని, యాజకత్వం చేసే ఒక అహరోనుని, అద్భుతమైన గానము చేస్తూ దేవుణ్ణి స్తుతించగలిగిన ఒక మిర్యాముని అతనికి దయచేసింది యెహోవా మహత్యం. అవును, ఈరోజు అనుభవము లేని నీకు, జ్ఞానము లేని నీకు, తెలివి లేని నీకు, పేరు ప్రఖ్యాతులు లేని నీకు, విడవబడి, తృణీకరించబడి, త్రోసివేయబడి, అందరి చేత చీకొట్టబడిన నీకు దేవుని మహత్యం దొరికింది, దేవుని దయ దొరికింది, దేవుని కృప దొరికింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెంత మాత్రం బాధపడవద్దు, ఎంత మాత్రం దిగులు చెందవద్దు. దేవుడే నాయకునిగా, దేవుడే రాజుగా నీ ముందు సాగి వెళుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవలెనో ఆ చోటుకి ఆయన నిన్ను తోడుకొని వెళతాడు. అది సమృద్ధి గల చోటు, అది పొర్లి పారుతున్న దీవెనల ప్రవాహం ఉన్నటువంటి స్థలం. అక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయనకి ఇష్టమైంది. దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, ఆయన కృపను బట్టి నువ్వు ఆనందించు. అనుభవం లేని నీకు దేవుని మహిమ, దేవుని యొక్క మహత్యం ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదంలోకి నిన్ను నడిపించబోతుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, అనుభవము లేని మాకు, తెలివి లేని మాకు, జ్ఞానము లేని మాకు మీ మహత్యాన్ని బహుమానముగా ఇచ్చినందుకు వందనాలు. మీ మహత్యము ద్వారా అద్భుతమైనటువంటి పరిస్థితులు, అద్భుతమైన దీవెనలు, అద్భుతమైనటువంటి కృపలు మా యొద్దకు తెచ్చుచున్నందుకు వందనాలు. మా తండ్రి, ఈ ఉదయకాలం మా ప్రియులను దర్శించి, బలపరిచి, దీవించి, వర్ధల చేయమని మీరు తలపెట్టిన ఆ గొప్ప దీవెనలు మా ప్రియుల మీదికి నిండారుగా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.